హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటెల్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు చెప్పే టాపిక్ ఏంటంటే పోక్సో యాక్ట్లో సెక్షన్లు ఏమేమి పెడతారు, పోక్సో యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్లే కాకుండా బిఎన్ఎస్లో కూడా ఉన్నటువంటి కొన్ని సెక్షన్లు పెడతారు. ఆ సెక్షన్ల గురించి అసలు పోక్సో యాక్టుతో పాటు బిఎన్ఎస్లో ఇంకేమేమి సెక్షన్లు పెడతారు అనే దాని మీద ఇప్పుడు నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఆ వీడియోలో పోక్సో యాక్ట్ అంటే 2012లో పోక్సో యాక్ట్ వచ్చింది. ఆ 2012లో వచ్చినటువంటి పోక్సో యాక్ట్లో క్రైమ్ రిజిస్టర్ చేసిన తర్వాత పోలీసు వారు ఏమేమి సెక్షన్లు పెట్టారు అనేది ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఈ పోక్సోలో క్రైమ్ అనేది రిజిస్టర్ చేసేటప్పుడు ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఎఫ్ఐఆర్లో సెక్షన్లు ఏం పెడతారంటే కొన్ని అండర్ సెక్షన్ 87 ఆఫ్ బిఎన్ఎస్, అలాగే 78 ఆఫ్ ద బిఎన్ఎస్, అలాగే సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఆఫ్ ద పోక్సో యాక్ట్ 2012 అని ఇలా సెక్షన్లు పెడతారు. ఈ సెక్షన్లు పెట్టినప్పుడు వీటిని ఆల్టర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆల్టర్ చేయడం కూడా జరుగుతుంది. ఈ సెక్షన్ని కొన్ని సెక్షన్ 137 సబ్ క్లాస్ 2 ఆఫ్ ద బిఎన్ఎస్గా కూడా ఆల్టరేషన్ చేస్తారు. ఈ యొక్క సెక్షన్ 87 అంటే ఏంటి, 87 అంటే ఏంటి అంటే ఈ యొక్క 87లో భారతీయ న్యాయ సన్నిహితిలో 87 అంటే ఏంటంటే కిడ్నాపింగ్, అబ్డక్టింగ్ ఆర్ ఇండ్యూసింగ్ ఏ ఉమెన్ టు కంపెల్ హర్ మ్యారేజ్ ఎట్సెట్రా. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా తీసుకుపోయి ఆమెకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయటాన్ని ఈ సెక్షన్ అనేది సూచిస్తుంది. సెక్షన్ 87 ఆఫ్ ద భారతీయ న్యాయ సన్నిహితిలో ఈ 2023లో వచ్చినటువంటి సెక్షన్ కిడ్నాపింగ్, అబ్డక్టింగ్ ఆర్ ఇండ్యూసింగ్ ఉమెన్ టు కంపెల్ హర్ మ్యారేజ్ ఎట్సెట్రా. అలాగే ఈ సెక్షన్ వచ్చి 10 సంవత్సరాల వరకు శిక్ష ఉంటుంది. అలాగే మరియు 10 సంవత్సరాల వరకు శిక్షతో పాటు ఫైన్ కూడా వేస్తారు. ఈ కేసు సెషన్స్ కేసు. అలాగే ఈ కేసులో ఇది కాగ్నైజబుల్ ఆఫెన్స్. అలాగే ఈ పోక్సో యాక్ట్లో కూడా బిఎన్ఎస్లో ఇంకో సెక్షన్ పెట్టారు. అదేంటిదంటే సెక్షన్ 78. ఈ 78లో ఏంటంటే స్టాకింగ్ అంటే ఏంటంటే ఒక అమ్మాయికి ఇష్టం లేకపోయినా వెంబడించటం, ఒక అమ్మాయికి ఇష్టం లేకపోయినా ప్రేరేపణ కలిగించే విధంగా పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లేదంటే వేరే రకంగా మిస్బిహేవ్ చేయటం. ఈ స్టాకింగ్ అనేది 78 అనేది సెక్షన్ బిఎన్ఎస్లో ఉండే సెక్షన్ కూడా ఈ కేసుతో పాటు పోక్సో కేసుతో పాటు చట్టంతో పాటు ఈ సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. ఈ సెక్షన్కి వచ్చేసి 2 years వరకు ఫైన్ పనిష్మెంట్ ఉంటుంది. అలాగే ఇంకో సెక్షన్ కూడా ఈ భారతీయ న్యాయ సన్నిహితిలో ఇది పోక్సో క్రైమ్ రిజిస్టర్డ్ అయినప్పుడు దాంట్లో ఇంకో సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. సెక్షన్ 351 సబ్ క్లాస్ 2. సెక్షన్ 351 సబ్ క్లాస్ 2 అనేది బ్లాక్మెయిలింగ్. ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించడం, చంపుతానని ఏదో రకరకాలుగా బెదిరింపులు గురి చేయడాన్ని ఈ యొక్క సెక్షన్ భారతీయ న్యాయ సన్నిహితిలో సెక్షన్ 351 సబ్ క్లాస్ 2 అనేది వివరించడం జరుగుతుంది. ఈ యొక్క 357 అలాగే ఈ యొక్క సెక్షన్ని భారతీయ న్యాయ సన్నిహితిలో వివరించడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు పోక్సో యాక్ట్లో సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఆఫ్ ద పోక్సో యాక్ట్ సెక్షన్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క సెక్షన్కి 3 years వరకు పనిష్మెంట్ ఉంటుంది. ఈ పోక్సో అంటే ఏంటంటే మైనర్ పిల్లలపై అఘాయిత్యాలు చేయటం మేజర్లు. అలాగే మైనర్లు కూడా చేస్తుంటారు, దానికి సపరేట్ మినహాయింపులు ఉంటాయి.
ఇది కేసులో ఏంటంటే విక్టిమ్ గర్ల్ వచ్చి మైనరు, అక్యూజ్డ్ వచ్చేసి మేజరు. దట్స్ వై దే ఆర్ ఫైల్ ఏ సెక్షన్స్ లైక్ దిస్. అలాగే ఈ యొక్క సెక్షన్ 11 ఆఫ్ ద పోక్సో ఏంటంటే సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ద మైనర్ గర్ల్స్ చైల్డ్. సెక్షువల్ హెరాస్మెంట్ అనమాట. సెక్షువల్గా మైనర్ గర్ల్స్ని హెరాస్మెంట్ చేయడాన్ని, దాని యొక్క ప్రాధాన్యత, ఎలా ఏం చేస్తే ఎలా శిక్ష ఉంటుందో అనేది ఈ యొక్క సెక్షన్ అనేది పోక్సో యాక్ట్లో తెలియపరుస్తుంది. దానికి పనిష్మెంట్ అనేది రెడ్ విత్ 12 ఆఫ్ ద పోక్సో యాక్ట్లో తెలియపరుస్తుంది. 3 years వరకు ఫైన్ ఉంటుంది, అలాగే 3 years వరకు శిక్ష, అలాగే ఫైన్ కూడా ఉంటుంది. అలాగే ఈ సెక్షన్లో ఆల్టరేషన్ చేస్తూ సెక్షను 137 ఆఫ్ సబ్ క్లాస్ 2గా ఆల్టర్ చేయడం జరిగింది. ఈ ఆల్టరేషన్ అనేది 137 అనేది భారతీయ న్యాయ సంహితలో ఇంకా పెద్ద కేసుగా పరిగణించబడుతుంది. ఈ 137కు సంబంధించి భారతీయ న్యాయ సంహితలో శిక్ష ఎక్కువగానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పోక్సో చట్టంలో పోక్సో కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పుడు ఆ పోక్సో కేసుతో పాటు ఏ సెక్షన్లు పెడతారో వాటి పనిష్మెంట్లు అనేది నేను సింపుల్గా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సెక్షన్స్ ఫ్రెండ్స్. పోక్సో క్రైమ్లో పోక్సో యాక్ట్లో ఉన్న సెక్షన్ 11 రెడ్ విత్ 12తో పాటు 2012 పోక్సో యాక్ట్లో సెక్షన్ 11 రెడ్ విత్ 12తో పాటు సెక్షన్ 87, సెక్షన్ 78, అలాగే సెక్షన్ 351 సబ్ క్లాస్ 2 అనే వాటిని ఈ సెక్షన్లో పెట్టడం జరుగుతుంది. అలాగే వీటిని ఆల్టరేషన్ చేసి సెక్షన్ 137 ఆఫ్ సబ్ క్లాస్ 2 ఆఫ్ బిఎన్ఎస్ను కూడా దీంట్లో పోలీస్ వారు ఇంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోక్సో కేసుల్లో ఓన్లీ ఈ సెక్షువల్ హెరాస్మెంట్లే కాకుండా ఇంకా చాలా ఉంటాయి సెక్షన్లు. ఆ పోక్సో పిల్లల్ని రేప్ చేసి చంపేయడం అటువంటి వాళ్ళు కూడా ఉంటాయి. ఆ కేసులు వేరే ఉంటాయి. నా దగ్గరకు నేను ఇప్పుడు సింపుల్గా ఏంటంటే పోక్సో కేసులో సెక్షన్ 11తో పాటు ఏ సెక్షన్లు పెట్టారు అనేది హెరాస్మెంట్కి సంబంధించి సెక్షువల్ హెరాస్మెంట్ అని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.